ఇక్కడ బంద్ ఉంది, అక్కడ బంద్ చేయాలి ఫ్యాన్. అటు సైడ్ ఉంది బయట ఆఫ్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేయి. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నా నమస్కారాలు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఈరోజు ప్రెస్ మీట్, ముఖ్యంగా థియేటర్స్ లీజ్ విధానం పైన, అలాగే తినుబండారాల పైన 3 ఇష్యూస్ పైన మాట్లాడాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రెండవది డిజిటల్తో చాలా సినిమాలకి, చిన్న సినిమాలకైతే ముఖ్యంగా బాగా అన్యాయం జరుగుతుంది దానిపైన. మూడవది తెలంగాణ గద్దార్ అవార్డ్స్, దాని మీద కూడా చాలామంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది, దాని మీద మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థియేటర్స్ దాదాపు నేను 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. దాదాపు 41 సినిమా కంప్లీట్ అయింది నాది. ఇప్పుడు దీక్ష రిలీజ్కి ఉంది. మొన్ననే ఒకటి ఝాన్సీ ఐపీఎస్ రిలీజ్ అయిపోయింది. నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, డిస్ట్రిబ్యూటర్గా అన్ని శాఖల్లో పనిచేశాను. నేనంటే డిస్ట్రిబ్యూటర్గా దాదాపు తెలంగాణలో 250 సినిమాల వరకు రిలీజ్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు థియేటర్స్ అంటే నేను 1992లో నా ఫస్ట్ సినిమా అల్లరి పెళ్ళాం శివాజీ రాజాని హీరోగా చేసి బయలుదేరినాను ఇండస్ట్రీకి. ఆ రోజు నుండి 2002 వరకు టోటల్ 2 రాష్ట్రాలలో పర్సంటేజ్ విధానం ఉండింది మాకు. నేను అప్పటికి 15 సినిమాలు చేసినాను. 2002 నుంచి 1992 నుంచి 2002 వరకు 15 సినిమాలు చేసిన. అన్ని సినిమాలకు పర్సంటేజ్ ఇచ్చారు, నాకు అన్ని లాభాలు వచ్చినాయి. 2002లో సురేష్ బాబు దీన్ని స్టార్ట్ చేసిన రిలీజ్ విధానం, దాంతో స్టార్ట్ అయింది. థియేటర్లకు అంటే నిర్మాతలకు ప్రాబ్లమ్స్, డిస్ట్రిబ్యూటర్లకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాన్ని ఎందుకు చేసిండో ఆ దొర తెలియదు. ఆయన తర్వాత ఒక 4 అంటే మీ అందరికి తెలుసు. ఆ తర్వాత అల్లు అరవింద్, దిల్ రాజు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా సునీల్ నేను 1992లో ఆయనకు ఒక సికింద్రాబాద్లో ఒక నోటిఫైడ్ షాప్ ఉండింది. దాంట్లో నేను స్ప్రేస్ అవి అప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా వచ్చినాను, మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుండి వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఆయన షాప్లో స్ప్రేస్ కొనేవాడిని. ఆయన ఆ రోజు నేను దాదాపు ఒక 30 ఎకరాస్ ల్యాండ్ అమ్ముకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చినాను. ఆ రోజు ఆయనకు నోటిఫైడ్ షాప్ ఉంది. ఈయనకు హైదరాబాద్ లేదు ఒక 50 సినిమా థియేటర్లు అయినా. అంటే మేమంతా డబ్బులన్నీ పెట్టి సినిమాలు తీసి ఈ లీజ్ విధానం సృష్టించిన ఈ 4 దోషి. నాలాంటి నిర్మాతలు చాలామందిని నేను ఎందుకంటే స్టాండ్ అయ్యి చేస్తూ పోతా ఉన్నాను కాబట్టి ఉండగలిగినాను. చాలామంది నిర్మాతలు ఈ లీజ్ వల్ల, అంటే లీజు విధానం ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు ఒక సంధ్యా థియేటర్ లాంటిది ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ఇచ్చే రెంటు వీక్లీ ఒక 2 lakhs ఉంటుంది, మా దగ్గర 7 లక్షలు తీసుకుంటారు. ఇట్లా టోటల్ 2 రాష్ట్రాలలో దాదాపు 1200 థియేటర్ల వాళ్ళకు వాళ్ళ చేతిలో ఉన్నాయి అందరు కలిపి. ఇంకా చిన్న చిన్న థియేటర్లో తక్కిన ఇంకా వేరే థియేటర్లకు కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓనర్స్గా ఉన్నాయి మాత్రం 300 చిల్లర థియేటర్లే ఓనర్స్ రన్ చేస్తూ ఉన్నారు. తక్కిన అన్ని వీళ్ళే లీజ్ తీసుకొని, కొన్నేమో లీజు, కొన్నేమో మెయింటెనెన్స్, అలాగా టోటల్ థియేటర్స్ అన్నీ వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని చాలా ప్రాబ్లం చేసినారు ఇండస్ట్రీని మొత్తం. తెలంగాణలో దాదాపు ఒక 100 నుంచి 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండరు. అందులో నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ని. నేను కూడా ఒక 250 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసిన. నేను రాజశేఖర్ హీరో సినిమా ఒకటి చేసిన, వీరభద్ర, బాలకృష్ణ, చాలా సినిమాలు ఇట్లా డావెన్స్ కూడా పెద్ద సినిమా చేసిన నేను, ఆల్ ఇండియా ఇట్లాంటి సినిమాలు చేసిన. నాలాంటి 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు ఈరోజు తెలంగాణలో 4 ఉంటారు. ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో దాదాపు ఒక 500 మంది ఉండరు, వాళ్ళందరూ వెళ్ళిపోయినరు. ఓన్లీ వీళ్ళే 4-5. అంటే ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసింది ఏంటంటే ఒక లీజు విధానం వల్లనే నాశనమైంది. డబల్ రెంట్ ఛార్జ్ చేయడం, థియేటర్ ఉన్నదానిలో 3 భాగాలుగా వసూలు చేయడం, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు థియేటర్లతో పాటు థియేటర్లలో తినుబండారాలు చాలా విపరీతమైన రేట్లు. ఎవరు ఒక ఫ్యామిలీ, మామూలు ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. నేనే మొన్న ఏఎంబి సినిమా థియేటర్కి వెళ్తే నా ఫ్యామిలీతో వెళ్తే 7,000 రూపాయలు అయినాయి నాకు. అంటే మామూలు
సామాన్యమైన వ్యక్తి థియేటర్కి ఎలా వెళ్ళగలుగుతాడు? దీనికి 100% పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో మంచి డిసిషన్ తీసుకున్నాడు. అన్ని థియేటర్స్ అన్నీ ఎక్కడ ఎన్ని అమ్ముతున్నారు, థియేటర్ విధానం ఎలా ఉంది, అవన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చిన్న సినిమాలకు, మీడియం సినిమాలకు సబ్సిడీలు ఉండేవి. ఈరోజు అవి లేవు. కానీ ఎన్టీ రామారావు లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మంచి చేయాలి, మంచి జరగాలి, ఈ థియేటర్స్ విధానం కూడా పోవాలనే దాని మీద బ్రహ్మాండమైన వర్క్ చేస్తూ ఉన్నారు. వారికి నిజంగా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున హ్యాట్సాప్ చెప్తున్నాను. ఆయన మీద కావాలని కొందరు మాట్లాడి ఆయన మీద ఏదో ఆయన తప్పు చేసినట్టు మొన్న నారాయణమూర్తి గారు మాట్లాడతారు. నారాయణమూర్తి కూడా అన్ని చిన్న సినిమాలు చేసినాడు. నేను నిరాహార దీక్ష చేసినాడు, ఆయన నిరాహార దీక్ష చేసిన అని చెప్పినాడు. నేను 9 రోజులు ఆమె నిరాహార దీక్ష చేసిన ఫిలిం ఛాంబర్ ఎదుట. ఆయన వచ్చి జస్ట్ ఒక అరగంట ఉండి మాట్లాడిపోయేవాడు. నాతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. కానీ పరిష్కారం దొరకలేదు. మేము ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేసినా పరిష్కారం దొరకలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనికి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు ఇండస్ట్రీ డెఫినెట్గా మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కూడా తినుబండారాల గురించి థియేటర్స్లో మీరు ఎందుకు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయరు? తప్పకుండా చేయండి. ఒక థియేటర్కు ఒక ఫ్యామిలీ వెళ్ళే పరిస్థితిలో లేరు ఇప్పుడు. దానివల్ల కూడా థియేటర్స్ చాలామంది రావడం లేదు. 4 వారాలు అయితే ఓటీటీలో వస్తుంది సినిమా చూడొచ్చు అని దాని మీద ఖర్చులకు వెనుకాడి పోవడలేదు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం సినిమా థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. అంటే టికెట్ రేట్లో పోతే ఒక పాప్కార్న్ కొంటే ఒక 300 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ తాగితే 40 రూపాయలు, 50 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ తాగితే 200 రూపాయలు. ఎవరు పెడతారు? సామాన్యులు పెట్టలేరు కదా. బయట కాఫీ తాగితే 20-30 రూపాయలు అయిపోతాడు, 200 రూపాయలు. ఈ రేట్లన్నీ ఎందుకు తగ్గించరు? డెఫినెట్గా ప్రభుత్వాలు పట్టించుకొని వీటిని తగ్గించాల్సిందిగా నేను మరీ కోరుతున్నా. థియేటర్లో రెంటు విధానం తీసేసి పర్సంటేజ్ విధానం కావాలి. ప్లస్ తినుబండారాల రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్ని థియేటర్లలో మళ్ళీ ఈ థియేటర్ లీజు వాళ్ళే, బయట ఎవరికి సైకిల్ స్టాండ్ కానీ ఈ క్యాంటీన్స్ కానీ వాళ్ళే, సమోసాలు అమ్మేది కూడా వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఆస్తులు ఎంత సంపాదించుకున్నా వాళ్ళకు సరిపోవట్లేదు. కాబట్టి అది వేరే గతంలో ఎలా ఉండేదంటే సైకిల్ స్టాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అందులో సమోసాలు అమ్మాలన్నా వేరే వాళ్ళకి ఇచ్చేవారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళే, థియేటర్స్ వాళ్ళే, లీజు వాళ్ళే, ఈ తినుబండారాలు అమ్మేది వాళ్ళే. కాబట్టి అన్నిటికి కూడా డబల్ రేట్స్, ఒక్కొక్కరు భరించలేని రేట్లు. కాబట్టి దీన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి 100% ఈ థియేటర్ల మీద వాళ్ళ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే ఒక ప్రభుత్వం చేస్తూ ఉంది అక్కడ, మన ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే డిజిటల్ ఛార్జెస్ ఇప్పుడు ఒక్క థియేటర్కు 10 నుంచి 15 వేలు కడుతున్నారు. ఇప్పుడు నేను మొన్న ఒక ఝాన్సీ సినిమా రిలీజ్ చేశాను. నేను 50 థియేటర్లు సిటీలో వేస్తే 5 లక్షలు కట్టాను ఓన్లీ థియేటర్స్. ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ ఒక కొత్త జీవో తెచ్చింది. ఏంటంటే మనము ప్రొడ్యూసరు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చినా ప్లే చేయాల్సిన అవసరం ఉంది అని ఒక జీవో వచ్చింది. కంపల్సరీగా దాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడున్న క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ వాళ్ళు దాన్ని, ఎందుకంటే వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు థియేటర్లు. మేము ఇవ్వాలన్నా కూడా వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఫ్రీగా తీసుకొని ప్రొడ్యూసర్స్కు ఈ సౌకర్యం కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అమెండ్మెంట్ మొన్ననే తెచ్చింది. అది రీసెంట్గా. త్వరలో దాన్ని అన్ని ఛాంబర్లలో కూడా దాన్ని తీర్మానం చేయించి తప్పకుండా ప్రొడ్యూసర్కు ఫ్రీగా, అంటే గతంలో మేము ప్రింట్ ఉన్నప్పుడు మేము ఫ్రీగా మా ప్రింట్ ఇచ్చేవాళ్ళము. ప్రింట్ ఇస్తే వాళ్ళు ఫ్రీగా
ప్లే చేసి అంటే థియేటర్లో వేసి మాకు డబ్బులు షేర్ లాగా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని మార్చేసి థియేటర్లో వేసే దాన్ని కూడా ట్యాక్స్ మాతో కట్టించుకుంటారు. దాంట్లో అంటే రెంట్ మాతో కట్టిస్తున్నారు ప్రొడ్యూసర్స్తో. ఆ విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, త్వరలోనే దాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మరీ అందరినీ కోరుతున్నా. థియేటర్లో ఎగ్జిబిటర్స్ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే గతంలో మేము ప్రింట్ ఇస్తే ప్లే చేశారు, మీరు సినిమా రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మేము సీడీ ఇచ్చినా లేకపోతే పెన్ డ్రైవ్ ఇచ్చినా తప్పకుండా థియేటర్లు ఎగ్జిబిటర్లు దాన్ని ప్లే చేసి దాన్ని పర్సంటేజ్ విధానంగా ఇవ్వాల్సిందిగానే మరీ కోరుతున్నా. దీని మీద తర్వాత ఈ మెయిన్గా ఏంటంటే ఈ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు 19వ తారీఖు నాడు థియేటర్లో తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగిన సురేష్ బాబు ఉన్నాడు, దిల్ రాజు ఉన్నాడు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చే అనౌన్స్ చేసారు, అన్ని పేపర్లలో వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది థియేటర్లు బంద్ అని. ఛాంబర్ త్రూ బంద్ అనే వచ్చింది. నా దగ్గర పేపర్స్ కటింగ్ ఉన్నాయి, వీడియో కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, ఆయన మొన్న దిల్ రాజు మీటింగ్ పెట్టి నాకు అసలు తెలియదు, ఎవరో అక్కడ చేసిన ఆయన దాని మీదకి వెళ్ళి మేము బంద్ అని అనుకున్నామని తప్పు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక దిల్ రాజు అంటే ఎఫ్డిసి చైర్మన్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుగా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. ఆయన ఇంతకుముందు మన ఫిలిం ఛాంబర్ చైర్మన్గా కూడా చేసినాడు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కావాలని ఎక్కడి నుంచో మేము మాకు సంబంధమే లేదు అనేవాడు ఎవరో అతను సత్యనారాయణ, ఆయన ఈస్ట్ గోదావరి అతని మీద నెట్టేసినారు. అది కరెక్ట్ కాదు. దిల్రాజు గారు, మీరు ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా వేసినారు, ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి మీరు ఒక బాధ్యత గల మనిషి ఉండి ఇలాంటి కరెక్ట్గా తప్పుడు విషయాలు చెప్పొద్దు. మీరు ఆ రోజు మీటింగ్లో పాల్గొని ఉన్నారు, తెలుగు ఫిలిం ఛాంబర్లో మీటింగ్లో మీరు సురేష్ బాబు ఉన్నారు మన తరఫున, ఇక్కడ తెలంగాణ తరఫున. అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. మీటింగ్లోనే అది తీర్మానం చేసినారు. పవన్ కళ్యాణ్కు చెప్తారు వీళ్ళు, మేము అసలు లేము, మాకు తెలియదు, మా లెవెల్లో చెప్తే మీ జనసేన నాయకుడు చెప్తే మేము బంద్ చేసేది జరిగింది అని తప్పుడు సమాచారం వల్ల ఆయన జనసేన నుంచి ఆయనను సస్పెండ్ చేసినారు, సత్యనారాయణ గారిని. కరెక్ట్ కాదు. మీరు డబ్బు సంపాదించింది మూటలు కట్టుకునేదంతా వీళ్ళు పాపం అన్యాయంగా ఈస్ట్ గోదావరి అతని డిస్ట్రిబ్యూటర్ని అన్యాయంగా బదనాం చేసి పవన్ కళ్యాణ్ దగ్గర ఆయనను సస్పెండ్ చేసే వరకు తీసుకొచ్చారు. ఇంట్లో థియేటర్లో మొత్తం ఎపిసోడ్ నడిపిందంతా ఈ నలుగురే. వీళ్ళకి ఏంటంటే గతంలో బాగా డబ్బు సంపాదించినారు, ఇప్పుడు వాళ్ళ సినిమాలు రిలీజ్ లేవు. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు సిస్టమ్ మనం పర్సంటేజ్ సిస్టమ్ తెస్తే బాగుంటుందనే ఒక దురుద్దేశంతో దాన్ని ఊరికే అందరితో కలిపి మీరు బంద్ చేస్తే మేము కూడా బంద్ చేస్తామని వచ్చి అది స్టేట్మెంట్ ఛాంబర్ త్రూ వచ్చింది. స్టేట్మెంట్ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చిన తర్వాత నేను కూడా ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా ఉన్నా. గతంలో నేను ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్గా చేసిన తెలుగు ఫిలిం ఛాంబర్లో. నేను కూడా చాలా పోస్టులు చేసిన, అలా సెక్రటరీ చేసిన, చాలా పోస్టులు చేసిన. విషయం ఏంటంటే ఎవరున్నా అక్కడ నలుగురు మాత్రమే మొత్తం ఇండస్ట్రీని ఇక్కడ ఇప్పుడు ఈ థియేటర్లు వాళ్ళే, అటు డిజిటల్ కూడా వాళ్ళే ఉంటారు. మొత్తం ఇండస్ట్రీని కొలాబ్ చేస్తున్నది వాళ్ళే, డబ్బు మూటలు కట్టుకునేది వాళ్ళు, బదనాం చేసేది బయట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి 100% మీరు కంటిన్యూగా అలాగే చేయండి. మీ ఎంబడి మేమందరం ఉన్నాం, మా ఛాంబర్ అందరూ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటారు. అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ డిసిషన్ తీసుకోవాలి తప్పకుండా. అసలు ముఖ్యంగా దిల్ రాజు లాంటి వ్యక్తి కంటే అతనే ఒక అంటే లెస్సీ కాబట్టి అతనికి కూడా చాలా థియేటర్లు ఉన్నాయి. కాబట్టి అసలు ఎఫ్డిసి చైర్మన్గానే అనర్హుడు ఆయననే. ఇప్పుడు ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంటుంది, దొంగకే తాళం ఇచ్చినట్టున్నది ఈ కథ. ఇప్పుడు ఇక్కడ ఆయనకే అన్ని థియేటర్లు ఆయనే, అందరిది ఏది చేసినా ఆయన ద్వారానే జరుగుతుంటుంది. ఆయననే మళ్ళీ వాళ్ళు ఎవరో చేసినని వేరే వాళ్ళని నెడతారు. కరెక్ట్ కాదు అది. 100% వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి 100% భగవంతుడు అన్నట్టు చూస్తారు, తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. అల్లు అరవింద్ థియేటర్లు ఉన్నాయి. క్యూబ్లో ఆయన పార్ట్నర్. క్యూబ్లో అసలు విషయం ఏంటంటే క్యూబ్ యూఎఫ్ఓ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా తక్కువ అమౌంట్లో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కొన్ని రోజులు నడిపించిన తర్వాత అప్పుడు ఈ పెద్దలు క్యూబుల్నేమో అల్లు అరవింద్ కలిసాడు, యూఎఫ్ఎల్నేమో సురేష్ బాబు కలిసాడు, పిహెచ్డీ ఏమో రమేష్ ప్రసాద్ కలిసాడు. వీళ్ళు పార్ట్నర్లు అయ్యి రేట్లు పెంచేశారు. లేకపోతే అంతకుముందు ఇప్పుడు పక్క రాష్ట్రాలలో చెన్నైలో కానీ, బాంబేలో కానీ, బెంగళూరులో కానీ 3,000 2,500 ఉంటుంది. మన దగ్గర 10 నుంచి 15,000 ఎందుకు ఉంటుంది. వీళ్ళు పార్ట్నర్స్ కాబట్టి
వాళ్ళ మీద మా మీద రుద్దుతున్నారు డబ్బులన్నీ, అంటే ప్రొడ్యూసర్స్ మీద. ఒక నిర్మాత, చిన్న నిర్మాత ఇప్పుడు రోజు సంవత్సరానికి సినిమాలు రిలీజ్ అయితే ఒక 250 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో చిన్న సినిమాలే ఒక 200 సినిమాలు రిలీజ్ అవుతాయి. కేవలం పెద్ద సినిమాలు రిలీజ్ అయినది 40 నుంచి 50. మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు, 4 సంవత్సరాలకు ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా. గతంలో హీరోలు ఎన్టీ రామారావు దీంతో 10 సినిమాలు 15 సినిమాలు చేసినాడు, నాగేశ్వరరావు 10-12 సినిమాలు చేసినాడు, కృష్ణ హైయెస్ట్ 15-20 కూడా చేసినాడు ఒక సంవత్సరంలో. వీళ్ళు ఇప్పుడున్న హీరోలు 3 సంవత్సరాలకు ఒకటి, 4 సంవత్సరాలకు ఒకటి. సినిమాలు థియేటర్లు ఎట్లా రన్ వాళ్ళ ఎలా రన్ అవుతాయి? రన్ కానప్పుడే కదా పరిస్థితి ఇది. రన్ అయినప్పుడేమో వాళ్ళు అంటారు వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలన్నీ రెంట్ పెట్టేసి వచ్చిన డబ్బంతా వాళ్ళు దోసుకుపోతున్నారు. ఈ లీజు విధానం పోతే ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. ఇండస్ట్రీలో లీజు విధానం పోవాలి, ఈ రేట్లు తగ్గాలి, తినుబండారాల రేట్లు అన్నీ తగ్గాలి. అప్పుడు 100% మళ్ళీ పాత ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండిపోతుంది. కానీ దాన్ని చేయడానికి ప్రభుత్వాలే దీన్ని పూర్తిగా ముందుకొచ్చి ప్రభుత్వాలే చేయాలి. లేనప్పుడు ఇండస్ట్రీ మనుగడ అసలు జరగదు. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఇండస్ట్రీ ఇంకా కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ చేతుల నుంచి బయటకు రావాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి మనుషులు ముందుకు రావాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ముందుకు రావాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు 100% మీరు ముందుకొచ్చి ఇక్కడ సమస్యలన్నీ తీర్చాల్సిందిగా నేను మరీ కోరుతా ఉన్నాను. తప్పకుండా జరుగుతుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది జరగకపోతే ఇక్కడ హీరోలు కానీ, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ దాదాపు 1,50,000 మంది టెక్నీషియన్స్ ఉంటారు ఇక్కడ. అన్ని రకాల వాళ్ళు 24 క్రాఫ్ట్, వీళ్ళు మళ్ళీ థియేటర్స్లో ఉండే వర్కర్స్, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రభుత్వాలు, అక్కడ ప్రభుత్వం అయితే తప్పకుండా బాగా చేస్తుందని నమ్మకం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఖచ్చితంగా థియేటర్స్ పైన లీజు విధానాన్ని తీసేయాలి. తర్వాత ఈ తినుబండారాల మీద రేట్లను తగ్గించాలి. అప్పుడే ఇండస్ట్రీ మనుగడ బాగుంటుంది. తప్పకుండా ఇది చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, జరగాలి. అలాగే ఇంకొకటి, గద్దార్ అవార్డ్స్, తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అని పెట్టారు. తెలంగాణకు సంబంధించింది. తెలంగాణ గద్దార్ అవార్డ్స్ పెడతారు. జ్యూరీ చైర్మన్ జయసుధ మురళీమోహన్ ఉంటారు. ఇది ఎక్కడ తెలంగాణకండి? ఇది కరెక్టా? దిల్రాజు గారు కరెక్టా? ఇది దిల్రాజు గారు మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారి ఆశయం కరెక్ట్, మంచి ఆశయం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి ఆశయం మంచిది. ఇక్కడ పనిచేసే దిల్రాజు, ఎఫ్డీసీ దిల్రాజు గారి ఆశయం కరెక్ట్ కాదు. నువ్వు ఎవరికి తెలంగాణ వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేస్తున్నావు. మీరెందుకు అసలు మీరు అందులో జ్యూరీ మెంబర్స్ ఉంటారు, మీ వాళ్ళకి అవార్డ్స్ ఎట్లా వస్తాయి? రావద్దు కదా, అది రూల్ తప్పు కదా. జ్యూరీ మెంబర్ అయినప్పుడు ఆయనకు సంబంధించిన సినిమాకు అవార్డు రావద్దు, గతంలో ఎప్పుడు రాలేదు, ఇది తప్పు. ఇలాంటివి చేసుకుంటూ దిల్రాజు గారు మీకు ఎలా న్యాయం అనిపిస్తుందో మీకే తెలియాలి. మీరు ఒక ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఇద్దరు తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అంటే ఇద్దరు వాళ్ళనే పెడితే ఎలాగ చెప్పండి. తర్వాత సైరా నరసింహారెడ్డి, చాలా పెద్ద సినిమా, మంచి సినిమా, ఒక స్వాతంత్ర సమర యోధుడు. ఆయన చిరంజీవి యాక్ట్ చేశాడు, ఆ సినిమాకు రాదు అవార్డు. మీ ఇష్టమున్న వారికి ఇంట్లో కూర్చుంటే రాస్తారు. ఇది ఎక్కడి అవార్డ్స్ అండి? రేవంత్ రెడ్డి గారి ఆలోచన మంచిది, సీఎం రేవంత్ రెడ్డికి ఆలోచన మంచిది. వాళ్ళు కరెక్ట్గా 10 సంవత్సరాలకు అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ఎఫ్డీసీ సెక్రటరీ ఉన్నాడు ఆయన హరీష్ గారు, వీళ్ళిద్దరు తప్పుదో పట్టించినారు. మొత్తం ఇండస్ట్రీకే తప్పు జరిగింది. తెలంగాణ అవార్డ్స్ అనేది అసలు తెలంగాణ వాళ్ళకే న్యాయం జరగలే. దాన్ని మళ్ళొకసారి పునఃపరిశీలించాల్సిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా. మా హీరో ఉన్నాడు ఇక్కడ కిరణ్, ఆయన దాదాపు 20 సినిమాలు చేసిండు. వీళ్ళను దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళు, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళకే, పనిచేసేటోళ్ళకే వాళ్ళకే అవార్డు. దిల్రాజు ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళకి అవార్డు. ఇది ఎక్కడి అవార్డ్స్ అండి? మేము ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఈయన ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం. ఆయన దిల్రాజు సొంత అవార్డ్స్ లాగా క్రియేట్ చేసుకొని అవార్డ్స్ ఇస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ అవార్డ్స్ను ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద చాలామంది తెలంగాణ వాదులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు పెడతాయి, రేపు ఆంధ్ర సీఎం వాళ్ళు కూడా పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వండి. కానీ తెలంగాణ వాళ్ళకు కూడా కొంత ప్రాతినిధ్యం వహించేట్టు చెప్పండి. ఇద్దరికి ఎందుకు 2 చైర్మన్లు వాళ్ళకే ఎందుకు పెట్టాలండి? ఒకరిని తెలంగాణలో పెట్టచ్చు కదా. ఒకరిని వాళ్ళు పెట్టినప్పుడు ఒక తెలంగాణ వాళ్ళు ఎవరు కనబడట్లేదా మీకు?
ఎందుకంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మీకు కూడా రావాలి, మీకు ఇన్ఫర్మేషన్. మాకు అసలు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి అసలు ఇంటిమేషనే లేదు. మేమే వెళ్ళి హరీష్ అని ఉంటాడు సెక్రటరీ, ఆయనని అడిగినాము. అడిగితే అన్ని దిల్రాజు చూస్తున్నాడు సార్ అని అన్నాడు ఆయన. నేను చూడట్లేదు అంటే నువ్వు కమిషనర్ కదా, నువ్వు చూడకపోయిందని కూడా అడిగినాను ఆయన. అంటే నేను చూడట్లేదు సార్, అన్ని దిల్రాజు చూసుకుంటున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా కమిషనర్ గారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, మీరు అఫీషియల్గా అందరినీ పిలవాలి, అందరికి ఇంటిమేట్ చేయాలి కదా అంటే ఆయన అది ఏదో తప్పించేసుకున్నాడు ఆయన. హరీష్ నేను వెళ్ళి అడిగాను, ఆయన అడిగితే నేనేమో దిల్రాజు నేను డైరెక్ట్ వెళ్ళి అడగాల్సినంత అవసరం నాకు లేదు, నేను అడగలేదు ఆయన. నాకంటే జూనియర్ ఆయన, నాకంటే ఆయన నేను ప్రొడ్యూసర్ అయినాడు, ఆయన చిన్న డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీలో, నేను పెద్ద నేను ఆ రోజే చాలా సినిమాలు తీసిన అప్పటి నుంచి రన్నింగ్లో ఉన్నా. కాకపోతే ఆయన హిట్స్ వచ్చినాయి, మాకు హిట్స్ రాలి, అంతేగాని తేడా. ఆయనకంటే నేను సీనియర్ను, మమ్మల్ని కూడా గౌరవించాలి కదా, గుర్తించాలి కదా. ఆయన 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 అంటే నేననేది నన్ను కాదు, ఓకే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు తెలంగాణ వాళ్ళని ఎవరిని కూడా పిలవకుండా, ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఆయన దగ్గర పని చేసి ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగేటోళ్ళని పిలుచుకొని వాళ్ళకి అవార్డులు ఇస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. మేము అంటే ఎఫ్డీసీ చైర్మన్ ఆయన కదా, అంత మేము చైర్మన్ మన తరఫున కాదు కదా. చైర్మన్ ఎవరు అనుకుంటే వాళ్ళు చేయొచ్చు అనేది ఆయన నిరూపించడు. ప్రభుత్వం కూడా ఆయన మీద మొత్తం ఆయనకు పెట్టేశారు. చాలా తిరిగాం కదన్న మనకి. మేము చాలా అంటే చైర్మన్ ఆయన దగ్గర తిరిగినాం, కమిషన్ దగ్గర చెప్పినాం, తర్వాత డైరెక్టర్కి చెప్పినాం. కానీ వాళ్ళ భాష వాళ్ళది, వాళ్ళు ఏంటంటే ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు అనే దాని మీద మాట్లాడుకోవాలి. దిల్రాజు అంటే నేను అడగాల్సిన అవసరం నాకేందమ్మా. ఎప్పుడు ఎఫ్డీసీకి వెళ్ళినా అడుగుదామని ఎఫ్డీసీకి వెళ్ళినప్పుడు తాళం ఉంటుంది సార్, నిజామాబాద్లో ఉన్నాడు అంటారు. అదే చాలా అసలు దొరకడండి ఎక్కడ. అప్పుడు ఎఫ్డీసీలు ఉండాలి కదా, టైం ఇవ్వాలి కదా. ప్రెస్కి మాట్లాడుతున్నా కదా, ఆయనతో డైరెక్ట్ మాట్లాడుతున్న అవసరం నాకు లేదు కాబట్టి ప్రెస్కి చెప్తున్నా. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, దాన్ని మళ్ళీ చేయాలి, దాన్ని పునఃపరిశీలించని చెప్తున్నా. ఓకే, అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాను అనమాట. అందరికీ నమస్కారం అండి. నేను మీడియా మిత్రులకి నమస్కారం. ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా భావిస్తున్నాం. సో ఈరోజు మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకసారి ఈ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఫిల్మ్ ఛాంబర్ తరఫు నుంచి. ఈ యొక్క సినిమా అనేటువంటిది ఒక పరిశ్రమ. రాజకీయాలకు అతీతంగా సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. 24 క్రాఫ్ట్స్ అంటే కొన్ని లక్షల మంది సినిమా ఆధారంగా బ్రతుకుతూ ఉన్నారు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే దాని గురించి పట్టించుకోరు వాస్తవంగా. కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ. అంటే అందరికీ ప్రజలందరికీ కూడా యోగక్షేమాలు వాళ్ళ పనులు చేసుకుని సాయంత్రం అయితే ఒక సినిమానో ఒక ఎంటర్టైన్మెంటో చూసి సంతోషంగా ఉండాల్సినటువంటి సంతోషపెట్టేటువంటి ఒక పరిశ్రమ ఇది. మరి అలాంటి పరిశ్రమే కుంటుపడేట్టుగా రాజకీయాలు చేస్తూ ఉండటం వలన ఆ రాజకీయాలకి బలైపోతూ ఉంది ఈ రోజున సినిమా పరిశ్రమ అనేది. మరి రాజకీయాల్లోనూ మీరే ఉండాలి, సినిమాల్లోనే మేమే ఉండాలి అనేటువంటి ఒక ఆతృత ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. అలాంటి దాన్ని పక్కన పెట్టి, మీ ఆతృతను పక్కన పెట్టి, మీ రాజకీయాలు పక్కన పెట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం కోసం సినిమా పరిశ్రమ బలి చేయవద్దు. దీని మీదే బతుకుతున్నటువంటి వాళ్ళని, అట్లాగే రాష్ట్రం యొక్క యోగక్షేమాలని, రాష్ట్రం యొక్క సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మరి మీరు అందరూ కూడా పాడు చేస్తూ ఉన్నారు. దానివల్ల వచ్చేటువంటి నష్టం మరి చాలా చెప్పుకోలేనంతగా ఉంది. రేట్ల గురించో ఇంకో దాని గురించో నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ మిత్రులు మాట్లాడారు, మా చైర్మన్ గారు మాట్లాడారు. మరి ఇక్కడ తరతమ భేదాలు పక్కన పెట్టండి. ఉత్సాహంగా పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వండి. అట్లాగే దాంట్లో టాలెంట్ ఉంటే ఇవ్వండి. ప్రాంతాలకు కానీ లేకపోతే ఇంకొక దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాంట్లో రాజకీయాలు లేకుండా ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు విభజన అనేటువంటిది జరిగింది 2 రాష్ట్రాలు. మరి టీఎఫ్సీసీకి గుర్తింపు ఇవ్వమనేటప్పటికీ ఇంకా అయిపోలేదు, 2 కలిసే ఉన్నాయి అంటున్నారు.
కలిసే ఉన్నాయి అన్నప్పుడు మరి అటువంటప్పుడు మీరు చేయాల్సినటువంటి కొన్ని టెక్నికల్ క్రైటీరియా అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా. ఇది టీఎఫ్సిసి మరి మీ అందరినీ కూడా అడుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం కానీ ఇదంతా కూడా చెప్పాల్సినటువంటి టైం. దాన్ని కూడా గుర్తించి రాబోయే కాలంలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పి తొందరలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ముందుగా ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చి మా ప్రెస్ మీట్కి మాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు. నేను 22 ఇయర్స్ అయిందండి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి. 2003 ఆ టైంలో వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఒక తెలుగులో ఒక 20 సినిమాలు చేశాను, తమిళ్లో 2 చేశాను. తమిళ్లో 2 చేసిన దానికి ఒకదానికి నాకు అవార్డు వచ్చింది. 20 సినిమాల్లో ఎప్పుడు నాకు అవార్డు ఏం నోచుకోలేదు. కానీ ప్రైవేట్ వాళ్ళు బయట చాలామంది అవార్డ్స్ ఇచ్చేవారు మాకు. నేను ఈ అవార్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్కి బూస్ట్ అండి. లైక్ నెక్స్ట్ ఇంకా మనం కష్టపడాలి, మనం ఏం చేయాలి, ఇండస్ట్రీలో కష్టపడాలి. ఇండస్ట్రీ అనేది సినిమా, అన్ని ఇండస్ట్రీలాగా సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్, ఎంతోమంది పని చేస్తుంటారు, ఎంతోమంది దీని మీద డిపెండ్ అయి ఉంటారు. నాకు సినిమా తప్ప వేరే పని రాదు. నాకు సినిమానే దైవంగా భావించి నేను ఎప్పుడు ఈ 22 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. సో మొన్న గద్దర్ అవార్డ్స్కి అప్పుడు మటుకు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేసి మన తెలంగాణ వాళ్ళు, అంటే నాకేమని అనట్లేదు, తెలంగాణలో ఎంతమంది హీరోలు లేరండి, తెలంగాణ ఎంతమంది సినిమాలు అచ్చా అలా అనుకుంటే తెలంగాణ ఆంధ్ర కలిపి ఇద్దరు సీఎంలు కలిపి ఒకటే అవార్డు పెట్టండి, అప్పుడు ప్రాబ్లం లేదు. అట్లా అవార్డు వస్తుంది అనుకోండి, ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా మీ పిక్చర్స్లో సినిమాలు కష్టపడాలి, పైకి రావాలి అని మాకు ఒక ఆశ ఉంటుంది. తర్వాత సినిమా కష్టపడి తీస్తాం, చిన్న సినిమా పెద్ద సినిమా ఓకే అయి ఉండొచ్చు, కానీ సినిమా కరెక్ట్గా నాకు మొన్న రీసెంట్గా మాయా అనే సినిమా రిలీజ్ అయింది, నేను హీరోగా చేశాను. దాంట్లో ఈశ్వర్ గారు ఒక క్యారెక్టర్ చేశారు, చాలా మంచిగా సినిమా కరెక్ట్గా నాకు పేరు వస్తున్న టైంకి థియేటర్లో ఒక థియేటర్ లేదు, నాకు సినిమా లేదు, ఎవరికి చెప్పుకోవాలి నేను. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమాత్రం అన్నానంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి నాకు ఎంకరేజ్ చేశారన్న. నన్నే కాదు చాలామంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఎంకరేజ్ ఎంతవరకు చేయగలరు ఆయన అని ఎంత తపన పడుతున్నాడు మీకు కనబడుతుంది కదా. దయచేసి సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ, మనుషులు చాలామంది ఆర్టిస్టులు దీని మీద చాలా డిపెండ్ ఉన్న ఆర్టిస్టే కాదు, 24 క్రాఫ్ట్స్, ఈవెన్ ప్రింట్ మీడియా మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మంచి మంచి సినిమాలు వస్తూ చాలామంది ఎదగాలి, అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈవెన్ టికెట్ ఛార్జెస్ కానీ అన్నగారు ఇందాక చెప్పినట్టు, మొన్న నేను కూడా ఎంబీ మాల్కి వెళ్తే దగ్గర 6,000-7,000 అయింది ఫ్యామిలీతో వెళ్తే. ఎందుకంటే ఇక మేము ఇంతకుముందు సినిమాలు వారానికి 2-3 చూసేవాళ్ళం, ఇప్పుడు నెలకోటి చూడాలంటే భయపడుతున్నాం, పాకెట్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. సో దయచేసి అన్నగారు చెప్పినట్టు గవర్నమెంట్ స్పందించి అందరికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. రమేష్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మిత్రులారా, గద్దర్ పేరుతో తెలంగాణ సినిమా అవార్డ్స్ ప్రకటించడం నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన ఒక ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పేరు మీద అవార్డ్స్ సముచితమే, కొందరు విమర్శిస్తున్నప్పటికీ. ఇంకొకటి పైడి జయరాజ్ పేరుతో కూడా ఒక అవార్డు ఇవ్వడం కూడా ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఈ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత గద్దర్ ఆత్మ ఘోషిస్తున్నది. ఆయన భావాజాలానికి వ్యతిరేకంగా తెలంగాణ సినిమా ఎమర్జ్ అయ్యి తెలంగాణ సినిమా అభివృద్ధి కావాలి, మరాఠీ సినిమా లాగా ఉన్నతంగా ఎదగాలని కలలు కన్న వ్యక్తి పేరు మీద ఈ గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారు అవార్డ్స్? తెలంగాణ సినిమా ఎన్నో సినిమాలను తీసి పక్కన పడేశారు. ఇవి గద్దర్ పేరుతో తెలంగాణ ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటూ వెంకటరామారెడ్డి ఆలియాస్ దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ కంపెనీ ద్వారా ఇస్తున్న అవార్డ్స్ కనబడుతున్నాయి. తెలంగాణ ప్రజానికం, ప్రజా సంఘాలన్నీ చాలా ఆవేదనతో ఉన్నారు. ఏం చేద్దాం, ఎలాంటి స్టెప్ తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా దిల్ రాజు గారు, మీరు ఎఫ్డీ చైర్మన్గా ఉండి మీ ఇంటి సినిమాకు అవార్డు ప్రకటించుకుంటావు, అందులో కమిటీ ఉన్న మెంబర్స్కు అవార్డు ఇస్తావు. ఇది విరుద్ధం కాదా? ఎఫ్డీసీ నిబంధనలకు విరుద్ధం కాదా? మీరు అర్జెంటుగా
మీరు అవార్డ్స్ వేసి మళ్ళీ కొత్తగా తెలంగాణ రాష్ట్ర బుద్ధిజీవులతోని, తెలంగాణ రాష్ట్ర మేధావులతోని, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళతోని మళ్ళీ గద్దర్ అవార్డ్స్ కమిటీ వేసి మళ్ళీ కొత్తగా అవార్డ్స్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ 2018లో ఒక సినిమా వచ్చింది సలాం హైదరాబాద్ అని. అందులో ఉత్సాహవంతమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరు నిర్మాతలు పూర్తిగా తెలంగాణ భాషలో, పూర్తిగా తెలంగాణ కళాకారులతో, పూర్తిగా తెలంగాణ టెక్నీషియన్తో, పూర్తిగా తెలంగాణ ఆ వచ్చిన ఆతృతలో ఆనందములో అలా తీసిన సినిమా తీసి పక్కన పడేసిండ్రు. ఎక్కడో ఆంధ్ర మూడు సినిమాలను సెలెక్ట్ చేస్తావు. ఇక్కడ తెలంగాణ ఒక తెలంగాణకు సంస్కృతి ఉన్నది, దానికో చరిత్ర ఉన్నది. తెలంగాణ సినిమా ఎమర్జీ అయ్యి తెలంగాణ సినిమా డెవలప్ కావాలని కలలు కంటున్న నిర్మాతలు ఎంతోమంది ఉన్నాం. నా పేరు పులి అమృత్, పేరు చెప్పుకోవడం మర్చిపోయాను. పులి అమృత్, నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ను. మిత్రులారా, ఈ తెలంగాణ ప్రజాధనాన్ని తన వ్యాపార స్వలాభం కోసం వాడుకుంటున్న దిల్ రాజు గారిని ఎఫ్డిసి చైర్మన్గా తీసేసి కొత్త చైర్మన్ ఎన్నుకోవాలి. తర్వాత ఇంకో డిమాండ్ ఏంటంటే, తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళు, తెలంగాణ సినిమా చరిత్ర తెలియని వాళ్ళు ఈ జ్యూరీ కమిటీ చైర్మన్లు ఏంటిది? ఒక వారాల ఆనంద్ ఉన్నాడు, తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వ్యక్తి. ఒక పొన్నం రవిచంద్ర ఉన్నాడు, ఒక రమేష్ బాబు ఉన్నాడు, ఒక బి నరసింహరావు ఉన్నాడు, వేదకుమార్ ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళు, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు. ఏమి చరిత్ర తెలియని దద్దమ్మలను మీరు జ్యూరీ చైర్మన్లుగా నిర్మిస్తారా? దిల్ రాజు గారు, మీరు వెంటనే మా ఉద్యమం ఉధృతం కాకముందుకే మీరు అవార్డులను రద్దు చేసి మళ్ళీ తెలంగాణ బుద్ధిజీవులతో ఒక కమిటీ వేసి మళ్ళీ గద్దర్ అవార్డులు పరిశీలనకు తీసుకొని తెలంగాణ నిర్మాతలకు, తెలంగాణ కళాకారులకు, తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన అందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. అడ్డుకుంటాం. రేపటి నుండి, ఈ రోజు నుండి మా కార్యాచరణ, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము, ఈ రోజు నుండి మా కార్యాచరణ స్టార్ట్ చేశాము. చాలామంది అడ్వకేట్ చేసి, జర్నలిస్ట్ చేసి చాలామంది ఆలోచనలో ఉన్నారు, ఏం చేద్దాము, దీన్ని అడ్డుకోవాలి, లేకుంటే ఇది చాలా దుర్మార్గం అయిపోతుంది. మేము 2014 నుండి ఎన్నో కలలు కన్నాం. కేసీఆర్ ఏమి చేయలేదు, తెలంగాణ సినిమా రంగానికి ఏమి చేయలేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనన్నా తెలంగాణ సినిమా మరో మరాఠీ సినిమా లాగా డెవలప్ అయిద్దని మేము ఎన్నో కలలు కంటే మా కళను వమ్ము చేసినాం. మేము మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేసి మేము గెలిపించినాం. మీ గెలిపిలో మా కృషి కూడా ఉన్నది. కానీ ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తావా? దిల్ రాజును అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళ ఆశయాలు అన్న చెప్పినట్టు చాలా ఉన్నతమైనది, దాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు దిల్ రాజు. కాబట్టి దిల్ రాజు గారు చెప్తున్నాము, ఈ అవార్డులను, ఈ దద్దమ్మ జ్యూరీ చైర్మన్లను ఇచ్చిన మేము ఆ అవార్డులను మేము ఒప్పుకోము. వాటిని రద్దు చేసి తెలంగాణ బుద్ధిజీవులను, మేధావులను, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళను కమిటీ జ్యూరీ చైర్మన్లకు వేసి మళ్ళీ అవార్డులను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నువ్వు పైడి జయరాజు మీద అవార్డు ఇచ్చిన సంతోషం. తెలంగాణలో 1917లోనే ధీరన్ గంగూలీ ఇక్కడ తెలంగాణలో సినిమా నిర్మాణానికి బీజం వేసిన ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఎగ్జిబిటర్గా బీజం వేసిన ధీరన్ గంగూలీతో కూడా, ధీరన్ గంగూలీ పేరుతో కూడా ఒక అవార్డు ప్రకటించాలి అన్న చెప్పండి. అసలు ఏ కమిటీ చూడలేదు. ఈయన వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులకు వెళ్ళి పేపర్ మీద ఏం రాసి ఇచ్చిండో అవే చదివిన వాళ్ళు. కమిటీ నేను చెప్తాను, కమిటీ వాళ్ళు ఎవ్వరు చూడలే. అది ఉంటే దాన్ని ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో అన్ని సీసీ కెమెరాలే కదా, అన్ని బయట పెట్టమని చూడలేదు. అక్కడికి వెళ్ళాలి, సంతకం పెట్టాలి, రిటర్న్ రావాలి, నాకు పనిందని ఎవ్వరు అసలు జ్యూరీ మెంబర్లు ఎవ్వరు చూడలే. ఏదో 2-3 చూసుంటారు. అది ఎలా ఉంటుందంటే మొత్తం మంది చూసి డిస్కస్ చేసి ఏ సినిమాకి ఇవ్వాలి,